అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఇవాళ పవిత్ర ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ అనే శ్రీకాకుళం విలేజ్లో ఒక ప్రైవేటు వ్యక్తి కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుకోకుండా భక్తులు ఎక్కువ రావటం. ఆ టెంపుల్కి ఎప్పుడు కూడా వందల సంఖ్యలోనే వస్తారు తప్ప అతి రీసెంట్గా కట్టిన టెంపుల్ అది. వేల కొలది భక్తులు వచ్చే టెంపుల్ కాదది. కానీ పవిత్ర ఏకాదశి వల్ల అనుకోకుండా ఎక్కువ మంది రావటం, దీనికి లోకల్గా ఉన్న టెంపుల్ వాళ్ళకి కానీ, ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ ఎవరికి కూడా ఇంతమంది వస్తారు అని అవగాహన కానీ ఆలోచన కానీ లేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జనం ఎక్కువ మంది రాలేదు. ఒక అనుకోని దుర్ఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తూ జనరంజకంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న తరుణంలో ఒక శవ రాజకీయానికి పూనుకోవటం, ఎప్పుడు ఏ దుర్ఘటన జరుగుతుందా, ఎక్కడైనా ఎవరైనా చనిపోతారా, దాన్ని మనం రాజకీయానికి వాడుకోవాలా అనే తపన తప్ప, ఎక్కడైనా దుర్ఘటన జరిగితే మానవత్వంతో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ప్రజలకు సహకరించవచ్చు. అది కాకుండా ఓన్లీ శవ రాజకీయం చేయటం, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం. మరి వైఎస్ఆర్సీపీలో అంతర్వేది రథాన్ని ఎవరు తగలబెట్టారండి? ఎవరు తగలబెట్టారు? ఆ రాముడు తలకాయ ఎవరు నరికేశారు? ఇలా ఎన్ని అపచారాలు జరిగాయి. అసలు 14 సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక భక్తుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతికి విరాళాల వెల్లువ పెరిగింది. అమరావతి కాదు, పోలవరం కాదు, దేవాలయాల అభివృద్ధి కాదు, అన్నీ ప్రతి నగరంలోనూ ప్రతి విలేజ్లోనూ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఎక్కడికక్కడ అన్ని విలేజ్ల్లోనూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తే భక్తుల రాకిడి తగ్గుతుంది, ఎక్కడికక్కడ టెంపుల్స్ అందుబాటులో ఉంటాయి అనే ఉత్తమమైన ఆలోచనతో, ఒక దైవిక మార్గంలో, ఒక సత్సంప్రదాయ ఆధ్యాత్మిక భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే దుమ్మెత్తిపోయటం, శవరాజకీయాలు చేయటం, ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు అలవాటైపోయింది. ప్రజలకు కూడా తెలుసు ఎవరు హిందుత్వాన్ని పోషిస్తున్నారో, ఎవరు హిందుత్వాన్ని దుమ్మెత్తి పోషిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఏ ముఖ్యమంత్రి సతీసమేతంగా టెంపుల్కి వెళ్ళి స్వామివారిని